ఐక్యత కనీస వేతనాలు ఆంధ్రప్రదేశ్ కార్మికులకు చెల్లించాలి. నెల నెల జీతాలు ప్రభుత్వం చెల్లించాలి. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. కనీసం కార్మికుడికి బ్యాంక్ అకౌంట్ కానీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ సదుపాయాలు కల్పించలేదు. డబ్ల్యూఎస్లో జరుగుతున్న అవినీతి అనేది తమ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఆడికి దోలెక్కి కుర్చీ ఎక్కితే మీకు దోలు తీరిపోద్ది అంటున్నారు. ఇప్పుడు మాకు దోలు తీరిపోతుంది, మీరు కుర్చీలో కూర్చున్నారు. అధికారులు కాంట్రాక్టర్ కలిపి అవినీతి పాల్పడుతున్నారండి. చాలా అవినీతి జరుగుతుంది ఈ డిపార్ట్మెంట్లో, చాలా అవినీతి. 20,000 వచ్చే కాడ 8,000. నా పేరు ఉప్పులి రమణ, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జనరల్ సెక్రటరీని. మాకు ఈ ఆర్డబ్ల్యూసీ సిపిడబ్ల్యూ వర్కర్స్లను పంప్ ఆపరేటర్లుగా వాల్ ఆపరేటర్లుగా గత 26 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాం. మాకు ప్రభుత్వం 18,000 నుంచి 21,000 జీతాలు చెల్లిస్తున్నారు. అది కూడా కాంట్రాక్టు పేరు మీద చెల్లిస్తున్నారు. కనీసం కార్మికుడికి బ్యాంక్ అకౌంట్ కానీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ సదుపాయాలు కల్పించలేదు. మాకు 18,000 నుంచి 21,000 జీతాన్నే 6,000 7,000 ఈ కాంట్రాక్టులు ఇస్తున్నారు. మిగతా సొమ్మంతా ఆ డిఈలు జేఈలు అలాగే కాంట్రాక్టులు కూడా రాష్ట్రం మొత్తం మీద ఈ ప్రతి కార్మికుడికి 7,000 మంది కార్మికులకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ విజయవాడ ధర్నా చౌక్లోనే ఈ 2 రోజుల కార్యక్రమం ధర్నా చేయడం జరుగుతుంది. ప్రతి కార్మికుడికి ప్రభుత్వం గుర్తించి వాళ్ళు 0-10 పద్ధతి కింద జీతాలు నేరుగా ప్రభుత్వం గుర్తించి నేరుగా అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ ద్వారా మాకు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ చెల్లిస్తుందో 18,000 నుంచి 21,000 జీతాలు, ఆ జీతాలు బ్యాంక్ ద్వారా చెల్లిస్తారని, అలాగే ప్రతి కార్మికుడికి ఈఎస్ఐని పిఎఫ్ సదుపాయం కల్పిస్తారని, అలాగే మమ్మల్ని ఉద్యోగులుగా గుర్తించి మాకు ఐడి కార్డులు మంజూరు చేస్తారని ఈ యొక్క ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా మా రాష్ట్రం మొత్తం మీద 7,000 మంది కార్మికులు హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఏమనగా, అయ్యా ఈరోజు ఆర్డబ్ల్యూఎస్లో జరుగుతున్న అవినీతి అనేది తమ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. అదేనన్న మాకు 18 నుంచి 21,000 వస్తుందన్న. మాకు వచ్చేది 8 నుంచి 12,000 వరకు వస్తుంది. ఉన్న డబ్బులు దయచేసి మా అకౌంట్లో వేస్తారని, ఐడెంటిటీ కార్డులు ఇస్తారని, బ్యాంక్ అకౌంట్ ద్వారాగా లేరుగా ప్రభుత్వమే మా అకౌంట్లో వేయాలని, అలాగే మీడియా వారికి ముఖ్యంగా మీరు ఎక్కడ ఏ మూలన్న బయటికి తీయగల సమర్థత్వం మీడియా వరకు ఉంది. దయచేసి మా యొక్క 7,000 మంది కుటుంబాలని ఆదుకొని మా సమస్యని ప్రభుత్వం దృష్టికి, మన మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తారని కోరుకుంటూ మీడియా వరకు ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలండి. మా సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్ట్ అంటే భారీ రక్షిత మంచినీటి సరఫరా విభాగం. ఇది గ్రామీణ ప్రాంతంలో, కీలకంగా తీర ప్రాంతంలో రోజు ఫిల్టరేషన్ చేసి నీరు ప్యూరిఫై చేసి క్లోరినేషన్ చేసి ప్రజలకు అందజేసేది మేము కీలకంగా. ఈ శాఖని ఈ శాఖను ఏంటంటే 99 నుంచి 2002 వరకు 2003 వరకు ఇది గవర్నమెంట్ తరపున నడిచిందండి. తర్వాత శాఖను ఏం చేశారంటే అప్పుడున్న అధికారులు అంతా కొంతమంది దీన్ని వేరే విధానం మార్చి ఇందులో మింగడానికి ఉండలేదనేసి దీన్ని కేఎల్ రూపంలో, అంటే థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ విధానాన్ని రూపకల్పన చేసి కేఎల్ రూపంలో పెట్టేసి, మేము కేఎల్ రూపంలో పెట్టేసాం కాబట్టి మీరు మా వర్కర్లు కాదు, మీరు కాంట్రాక్ట్ సంబంధం అనేసి చేతులు దులుపుకుంటారు చేసిన పని ఇదండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఆడికి దోలెక్కి కుర్చీ ఎక్కితే మీకు దోలు తీరిపోద్ది అంటున్నారు. ఇప్పుడు మాకు దోలు తీరిపోతుంది, మీరు కుర్చీలో కూర్చున్నారు. మాకు దోలు తీరిపోతుంది. ఒకే మ్యాట్ని మేము కాదనుకున్నామంటే మీ ఆఫీసు ఏమవుతుందో చూడండి, దద్దరెళ్ళిపోద్ది. ఒక్కరోజు సిపిడబ్ల్యూ స్కీమ్ వర్కర్స్ 7,000 మంది ఒక్కరోజు ఫస్ట్ మ్యాట్ని కాదనుకుంటే మీ ఆఫీస్ చుట్టూరు ఎంతమంది ఉంటారో, గుంటూరు నేషనల్ హైవే ఎలా ఉంటుందో మేమంటే ఏంటో చూపెడతాం. 7,000 మంది కార్మికులు ఒక్కరోజు ఆపితే జనం గడగలాడతారు. ఆడి వస్తే తెలుస్తుంది. అంటే మీరు చెప్పే డైలాగే మేము చెప్తున్నాం. సమర్థుడు నాకెందుకు అనుకుంటే అసమర్థుడు రాజ్యం వెళ్తాడన్న డైలాగ్ మీరు చెప్పేదే. మీ బానే మేము ఫాలో అవుతున్నాం. మీకే మేము ఓట్లేసాం. మీరు ఏం చెప్తున్నారు అదే మేము చేస్తున్నాం. మీ శాఖ మాకు ఇచ్చారని మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. ఈ శాఖ ఈరోజు మీ శాఖ తీసుకున్నందుకు 2 సంవత్సరాలుగా మా కార్మికులు దయనీయమైన బతుకు వెళ్ళబోతున్నారు. మా కార్మికులు ఎలాంటి బతుకులు వెళ్ళబోతున్నారు అన్నది ఒక్కసారి మీరు కళ్ళు ఇప్పితే చూస్తే తెలుస్తుంది. అనేక మార్లు మేము రిప్రజెంట్ ఇచ్చాం. మీరు రాజుల్లో మీటింగ్ పెట్టినప్పుడు మీ అందరికీ కూడా
పరిగెట్టును వచ్చి మేము తర్వాత ఇవ్వడం జరిగింది. తర్వాత మేము వచ్చి కలిస్తే మీ సమస్య సాల్వ్ అవుతుంది అన్నారు. ఇంతవరకు సాల్వ్ అవ్వలేదు. సాల్వ్ అవ్వలేదు కదా సార్. ఇంతవరకు ఎవరికి 18 నెలలు 20 నెలలు జీతాలు ప్లస్ కాంట్రాక్టర్స్ ఏం చెప్తున్నారంటే మాకు 2 సంవత్సరాల నుంచి బిల్స్ రావటం లేదు. బిల్స్ వస్తే అక్కడ గవర్నమెంట్ ఇచ్చే సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ స్కిల్డ్ 18,000 నుంచి 26,000 వరకు రేట్ ఉంటుంది. ఇక్కడ వర్కర్స్కి ఇచ్చేదండి కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడు, నాకు ట్యాక్స్ పడుతుంది, ఏదో బిల్లు పడుతుంది, దానివల్ల లెస్ అవుతుంది. దానివల్ల మేము పోటీకి వెళ్ళిపోయి లెస్సలకి వేస్తున్నాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీకి వెళ్ళి లెసలకి వేస్తున్నాం. లెసలు ఎంత పడుతున్నాయి తెలుసండి సార్? 25 30% 36% కూడా లెస్ వేస్తున్నారు. అంటే ఇంత లెస్ వేసి కాంట్రాక్టర్ గారు ఎలా నడుపుతున్నారు అన్నది కూడా మీరు కొంచెం అవగాహన చేయించాలి సార్. దీని మీద నడిపి మా పొట్ట కొడుతున్నారు, మాకు జీతాలు ఇవ్వట్లేదు. ఎక్కడో ఇస్తే 12,000 ఇస్తున్నారు, 6,000 నుంచి 12,000 ఇంతవరకే జీతాలు ఎలా ఇచ్చుకొస్తున్నారు. అది 6 నెలలకో 7 నెలలకో 8 నెలలకో దెబ్బలాడగా ఇస్తున్నారు. కానీ కరెక్ట్గా ఏ నెల ఇవ్వట్లేదు. పిఎఫ్ పిఎస్ఏ తీయాలని నార్మ్స్ ఉంది. నార్మ్స్ ఏం కండిషన్ పెట్టారు సార్? ఒక సిపిడబ్ల్యూ స్కీమ్స్ అంటే 6 ఉన్నారు, 8 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, 150 మంది, 200 మంది ఉన్నారు. మాకు 21 మంది ఉంటే మీ పిఎఫ్ తీస్తాం లేకపోతే తీయమన్నారు. అంటే పెద్దోడికి ఏమో పెద్ద స్కీమ్లో వాడికి అన్నం పెడతారు, చిన్న స్కీమ్లో వాడికి గడ్డి పెడతారా? అంటే ఆ చెరువున్న తుప్పలున్న ఆ చెరువులో నీళ్లు కాసుకుని తాగి బతికేమో మేము మా పిల్లలు మేము ఏమి అవ్వాలి? మా బతుకులేంటి? ఇప్పుడు లేబర్ చట్టం మీ గవర్నమెంట్ అలాట్మెంట్ చేసిన చట్టమే మేము అడుగుతున్నాం. కొత్తది మేము అడగట్లేదు సారు. గవర్నమెంట్ ఏదైతే అలాట్ చేసిందో కనీస వేతనం చట్టం పిఎఫ్ పిఎస్ఐ ప్రతి పౌరుడికి బాధ్యత అంటున్నారు కదా, మెడికల్ ఇవన్నీ మేము అదే అడుగుతున్నాం సార్. అంతకుమించి కొత్తది అడగట్లేదు. మీరు కాంట్రాక్టర్ అగ్రిమెంట్లో బోలిస్తున్నారు, కానీ కాంట్రాక్టర్ ఏది మేము అమలు చేయం, మాకు రావట్లేదు, మేము చెయ్యం. పిఎఫ్ తీస్తాం, గవర్నమెంట్ 20% డబ్బులు ఇస్తే ఎక్స్ట్రా తీస్తాం, లేదా మేము తీయం. వాళ్ళు బల్ల గురించి చెప్తున్నారు. అధికారులు కూడా ఏం చేసేది లేదు సార్. ఇది గవర్నమెంట్. ఈ 2 సంవత్సరాలు మీరు ఏమైనా పవన్ కళ్యాణ్ కలవడం జరిగిందా? ఏమైనా మాట ఇచ్చారా మీకు? ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి కోసం మేము ఒక 20 సార్లు, నేనే 10 సార్లు లెటర్ పెట్టాను సార్. మేము ఒక 20 సార్లు కలవడం జరిగింది. అలాగే జనసేన ఎమ్మెల్యే మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా సార్. మా జిల్లాలో గౌరవనీయులైన రాజోలు ఎమ్మెల్యే గారి ద్వారాగానే మేము లెటర్ ఇచ్చి పంపించడం, అలా మాట్లాడించడం, ఇవన్నీ పెట్టించడం. ఇంకా చైర్మన్లు ఉన్నారండి మా జిల్లాలో కూడా. జనసేన లీడర్స్ ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా ఇచ్చి పంపించడం జరిగింది సార్. అయితే అపాయింట్మెంట్ అని 2 సార్లు అన్నారు, వచ్చాం, క్యాన్సిల్ అయ్యిందండి. పవన్ కళ్యాణ్ గారే సాగుతూ మేము బ్యానర్ ఇలా ప్లే కార్డులు పెట్టుకుని కూర్చుంటే లోనకి వెళ్ళి ఇద్దరు రమ్మని కోరంపారు సార్. వెళ్ళిన తర్వాత రూమ్లోకి వెళ్ళాక ఓఎస్టీ గారు వచ్చారండి. సార్ నన్ను పంపారు, మీరు ఏం చెప్తారు చెప్పండి, ఇవన్నీ తీస్తే అవన్నీ తీసిగో ఓఎస్టీగా సార్కి పెట్టాను. సార్ మాట్లాడారు, చూశారు. ఇది మేడం గారితో ప్రిన్సిపల్ ఈఎన్సీ గారు మేడం గారండి, ఈఎన్సీ గారితో మాట్లాడుతున్నాను. మా ఇద్దరు కూడా మాట్లాడి, అలాగే అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారండి, ఇప్పుడు మళ్ళీ వేరే ఆయన ఎవరు మారారు, ఆయనతో కూడా మాట్లాడారు. సార్ దీన్ని ఏదో చేయమన్నారు, వీళ్ళకి ఏదో చేయమన్నారు. ఈ విషయం చెప్పి 8 నెలలు అవుతుంది సార్. ఇంతవరకు జీతాలే లేవు సార్. జీతాలే లేవు మాకు. జీతాలు అడిగితే స్కీమ్ నడిపితే నడపండి. 8 నెలల నుంచి మీకు జీతాలు లేవా? జీతాలు 8 కదా సార్. కొన్ని జిల్లాలో 18 నెలలు 15 నెలలు. అదే కదా చెప్పుకుంటే ఒక ఒకే మ్యాట్ని ఇది పవన్ కళ్యాణ్ నినాదం. నేను ఆయనకే ఓటేసాను కాబట్టి, అంటే వాళ్ళు కూటమి పార్టీకి ఓటేసాను కాబట్టి ఆయన నినాదమే ఎంచుకున్నాం. మేము ఇదే నినాదం ఎంచుకుంటానంటున్నాం. ఇప్పుడు ఆయన ఏదో సినిమాలో చూపించారు సార్, గంగతో రాంబాబు, మేము అదే చూపించాం. అది చూపించాకే మేము రెడీ అయ్యాం సార్. ఇప్పుడు అంటే ఫస్టే చూపించకూడదు కదా సార్. చూస్తాం మా సహనం ఇంకా కడుపు కాలిపోయి మా సహనం నెత్తి మీద ఎక్కితే అది ఏంటన్నది ఆయనకి చూపెడతాం సార్. అది సార్ మాకైతే ఈ సిపిడబ్ల్యూ స్కీమ్స్ నుంచి న్యాయం చేయమని అడుగుతున్నాం. కనీస వేతనం చట్టం ప్రకారం ఇవ్వాలని అడుగుతున్నాం. 3 సార్లు జీవో ఇచ్చారు సార్ ఇలా వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు. కానీ ఆ జీవో కొంతవరకు రావడం, అక్కడ బుట్టదాఖలు అయిపోవటం. మేము కొత్తగా అడగట్లేదు సార్. మేము పర్మనెంట్ చేయమని అడగట్లేదు సార్. మాకు కనీస వేతనం ప్రకారం, కనీస వేతనం చట్టం ఏదైతే చెప్తుందో ఆ చట్టం ప్రకారం ఇవ్వండి. మాకు పిఎఫ్ ఈఎస్ఐ ఇవ్వండి, అలాగే ఒక గుర్తింపు కార్డు ఇవ్వండి. అంటే థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయమని అడుగుతున్నాం. పర్మనెంట్ చేయమని మేము ఎప్పుడు అడగం సార్. ఇప్పుడే కాదు, ఎప్పటికీ అడగం. మాకు నెల జీతం అడుగుతున్నాం. నెల ఫస్ట్ తారీఖు జీతం అడుగుతున్నాం. పిఎఫ్ పిఎస్ఐ కనీస బాధ్యత అడుగుతున్నాం. మేము ఇప్పుడు పనిచేసేది డే అండ్ నైట్ కూడా చేస్తాం సార్. ఇప్పుడు అలాగే చేస్తున్నాం, అప్పుడు అలాగే చేస్తాం సార్. దీని మీద కొంతమంది అభిప్రాయాలు పెడుతున్నారు, ఏదో మీరు కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్తే మీరు తర్వాత ధర్నాలు చేస్తారు అయ్యని. మేము అలాంటి పర్మనెంట్ చేయమని మేము ఎక్కడ అడగట్లేదు సార్. మీరు అలాట్ చేసిన ఎస్ఎస్ఆర్ రేట్లో ఉన్న రేటే మాకు ఇవ్వండి. మీరు పెట్టే పిఎఫ్ పిఎస్ఐ అన్న సదుపాయాలు మాకు కల్పించండి. మేము ఇంతకన్నా మెరుగ్గా పనిచేసి పెడతాం. విలేజ్లో మీ క్వాలిటీ ఆఫ్ నీళ్ళు ఇచ్చేది మేము, క్వాలిటీ ఆఫ్ ఫిల్టరేషన్ చేసేది మేము, అంతా చేసేది మేము. అక్కడ ఇంకోటి సార్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కూడా కావాలి సార్. ఇచ్చినప్పుడు మీకు ఇంతకన్నా ఇంకా 100 రెట్లు మిన్నగా మేము చేసి పెడతాం. కానీ మా కడుపు కొట్టి మా ఆకలి పెంచి మా ఇంటికాడ ఏంటనుకున్నారండి, పిల్లలు చదివించుకుంటే ఒకసారి డబ్బులు రాస్తే స్కూల్ మాస్టర్లు తిడుతున్నారండి. బంగారాలు తాకట్టెట్టి కిరాణా కొట్టు నాకు మొన్న 3 నెలల కిందట అరువు ఇవ్వలేదండి. సరుకులు అరువు ఇవ్వలేదు. నువ్వు జీతాలు రా, నీ డబ్బులు ఎప్పుడు వస్తాయి, సరుకులు అరువు ఇవ్వలేదండి.
ఎవరి చేత చెప్పించాం మా సైట్లోని. రోజుకి రోజు డబ్బులు ఎట్టుకెళ్తాం కానీ పొట్టగడ అన్నట్టు వాళ్ళు మాకు వేరే ఇంత డబ్బులు ఉంటే పొట్టగడిచి ఎలా ఉంటే ఇందులో ఎందుకు పని చేసుకుంటామండి? వేరే దాంట్లో వేరే వ్యాపారం చేసుకుంటాం కాదు. 26 సంవత్సరాల నుంచి ఇందులోనే పనిలో ఉండిపోయాం కనబట్టి మా బాధలు వేరే వెళ్ళి చేయలేం కనబట్టి మీరు చెప్పిన చట్టం మీరు చెప్పిన ప్రకారమే గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని, అలాగే గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యుల్ని, అలాగే నారా లోకేష్ గారిని, వీళ్ళందరినీ ఆల్రెడీ సీఎం గారి దృష్టికి కూడా 3-4 సార్లు తీసుకెళ్ళడం జరిగింది సార్. ఇది ఇంజనీరింగ్ పిఎన్సీ ఆఫీస్కి పీజేఆర్ కింద నమోదు చేసి ఓన్లీ జీతాలు ఇవ్వటం లేదు అని జీతాలు ఇప్పించమన్నట్టుగా మా అమలాపురం డివిజన్ ఈ ఆఫీస్కి వచ్చిన సర్కులర్. అక్కడ నన్ను పిలిచి ఇదేంటంటే నేను పెట్టింది ఇది కాదు. అలా నేను 5-6 సార్లు పెట్టాను సార్. 5-6 సార్లు ఓన్లీ జీతం కోసం వస్తుంది తప్ప మిగతా సబ్జెక్ట్ కోసం రావట్లేదు. ఇప్పుడు కూడా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్కి ఇచ్చిన లెటర్ నాకు ఆల్రెడీ ఇప్పుడు మా జేఈ గారు నేను మెసేజ్ పెట్టాడు, నువ్వు ఇలా పెట్టామంట వచ్చింది సంతకం పెట్టమని. మాకు 8 నెలల జీతాలు ఇవ్వాలి, 6 నెలల జీతాలు ఇవ్వాలండి. ఇప్పుడు ఏం చేస్తారండి, వెళ్తే 1 నెల జీతం ఇస్తే సంతకం పెట్టమంటాడు, లేదంటే అధికారులు వాళ్ళు అయిపోయి వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ పై అధికారులు సంతకం పెట్టించారమంటాడు, ఏదో సంతకం పెట్టించుకుని వీళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు. ఇలా జరుగుతున్నాయి కదా సార్. మా సమస్య పరిష్కారం అవ్వట్లేదు. మేము సమస్య పరిష్కరించండి సార్. కాంట్రాక్ట్లు అయితే మాకు 2 years నుంచి బిల్స్ రావట్లేదు. బిల్స్ వస్తే మేము అన్న జీతం మేము ఇస్తాం, మీకు ఎంత ఇస్తున్నావో జీతం మేము ఇస్తాం. మాకు బిల్స్ రావట్లేదు, మేమేం చేయం. మేము అనేక కోట్లు పెట్టుబడి పెట్టున్నాం, అనేక లక్షలు పెట్టుబడి పెట్టున్నాం. మేము దీన్ని అక్కడి నుంచి గవర్నమెంట్ డబ్బు వస్తే ఇస్తాం, లేకపోతే స్కీములు మూసేయండి అంటున్నారు. ఇది స్పెడ్ డౌన్ చేయటమా లేకపోతే మీరన్నట్టుగా మ్యాట్ని వదిలేయటమా? ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది సార్. పేరు ప్రసాద్ బాబు అండి, స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈ ప్రోగ్రామ్స్ మొత్తం 2020 సంవత్సరాల నుండి 7,000 మంది వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారండి. సుమారు మన రాష్ట్రంలో 1,50 లక్షల మంది ప్రజానికానికి 24 hours అందుబాటులో ఉండి నీరుని అందించే పనిలో ఉన్నారు. వీళ్ళు 2000 నుండి 2002 వరకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏం చేశారంటే, గవర్నమెంట్ నుండి ఫస్ట్ పార్టీ గవర్నమెంట్, సెకండ్ పార్టీ వర్కర్స్ అని ఫస్ట్గా నేరుగా మాకు అకౌంట్స్ నుండి పేమెంట్ చేసేవారు. ఈ ఆర్డబ్ల్యూఎస్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అంటే ఈఎన్సీ కానుండి కింద ఏఈ అధికారి వరకు వీరికి దీంట్లో ఉన్నటువంటి నిధులు మరి వాళ్ళు అవినీతి పాల్పడి తినడానికి అవకాశం లేదని ఈ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ అనే విధానాన్ని తీసుకొచ్చండి. ఈ ఫస్ట్ పార్టీ వాళ్ళు ఏమో కాంట్రాక్టర్కి, గవర్నమెంట్ ఏమో కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వడం, కాంట్రాక్టర్ ఏమో మాకు ఇవ్వడం జరుగుతుంది. ఇది జిల్లా పరిషత్ నుండి టెండర్ ప్రాసెస్ వల్ల ఈ కార్యక్రమాలు చేస్తున్నారండి. ఎవరో ఒక అతను ఆన్లైన్ టెండర్ వేసి, అంటే మన ఏరియా కాకుండా ఎక్కడుండో బయటకు వచ్చి ఆన్లైన్ టెండర్ వేసి ఆ వచ్చిన కొత్త కాంట్రాక్టర్ వల్ల ఈ కాంట్రాక్టర్కి ఇక్కడ చేసేటువంటి ప్రజలకు అనుసంధానం లేకపోవటం వల్ల ఇతను బిల్స్ చేసుకోవటం, ఎటు వెళ్ళిపోవటం. ఇతను ప్రతి జిల్లాలో కూడా ఈ విధమైనటువంటి అవినీతికి అధికారులు కాంట్రాక్టర్ కలిపి అవినీతి పాల్పడుతున్నారండి. కొన్ని జిల్లాల్లో 15 నెలలు 20 నెలలు కూడా జీతాలు వర్కర్స్ ఇవ్వకోకుండా కాంట్రాక్టర్ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినటువంటి జిల్లాలు కూడా ఉన్నాయండి. వీళ్ళకి పిఎఫ్ కానీ తర్వాత ఈఎస్ఐ కానీ ఎటువంటి యాజ్ పర్ లేబర్ యాక్ట్ ప్రకారం వచ్చేటువంటి సౌకర్యాలు ఏమీ కల్పించట్లేదు. దీంట్లో 7,000 మంది పనిచేస్తున్నారండి. సంవత్సరం నుండి మా శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన దృష్టికి ఆయన ఎమ్మెల్సీలు కానివ్వండి, ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ అధినేతలకి మేము రిప్రజెంట్ చేసింది, సమస్యలు చెప్పడం జరిగింది. అనేక పర్యాయాలు ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ సమస్య మీద స్పందించి ఒక్క అధికారి కూడా రాలేదండి. ఇది కనుక ఇట్లనే నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి రూపం ఈ కార్మికుల నుండి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే అనేక పర్యాయాలు మేము చీఫ్ సెక్రటరీకి, తర్వాత ఈ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఈఎన్సీ గారికి అనేక పర్యాయాలు రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం, కానీ అవి పుట్టదాఖలు అవుతున్నాయండి. ఈ సమస్య ఇప్పటితో వదలమండి. ఈ ధర్నా కార్యక్రమమే మేము మొదటి పట్టుగా మేము కొనసాగించి రేపు భవిష్యత్తు తరాల్లో సుమారు 7,000 మంది రోడ్ల మీదకి వచ్చి మా నిరసన, మా హక్కుల కోసం పోరాటం చేసే వరకు ప్రభుత్వాలు ఉండటం కరెక్ట్ కాదు. ఇప్పుడైనా ఈ ధర్నా కార్యక్రమం చూసైనా పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని వాళ్ళ ఆఫీసులకు తెప్పించుకుని ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ అధినేతలు వాళ్ళందరూ కూడా దీని మీద ఒక చర్చ పెట్టి కార్మికులను కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, సమావేశాన్ని ఏర్పాటు చేసి మాకున్న సమస్యలు ఏమున్నాయి, సుమారు 1.5 మంది ప్రజలకు నిత్యం నీరు అందించే పనిలో మేముంటే మా మీద వాళ్ళు దృష్టి పెట్టుకోకుండా రోడ్డు కాంట్రాక్టర్ల మీద, లేదంటే బ్రిడ్జ్ కాంట్రాక్టర్ల మీద, పెద్ద కోట్లు సంపాదించే బడా కాంట్రాక్టర్ల మీద దృష్టి పెట్టి కనీసం పేదరికంలో ఉండి మగ్గిపోతున్నటువంటి ఈ పేద కార్మికుల మీద
ప్రభుత్వాలు దృష్టికి రాకపోతే రేపొద్దున మేము తీవ్రమైనటువంటి చర్యలు చేయటానికి కూడా మేము వెనకాడబోమండి. పంచాయతీ ఎలక్షన్ అవుతుంది. మేము కూడా ప్రతి గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి డోర్ టు డోర్ మాకు పరిచయాలు ఉన్నాయండి. ఈ విషయం ప్రభుత్వాలు గుర్తించాలి. అది దీని గురించి అనాలిసిస్ చేయాలి. మమ్మల్ని జాయింట్ మీటింగ్ పిలవాలి. మా సమస్యలు వినాలి. పరిష్కారం కొరకు ఏదో ప్రయత్నం చేస్తే తప్ప ఈ ఉద్యమం ఆగదమని మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం. నా పేరు లక్ష్మీపతి అండి, కర్నూలు డిస్టిక్ జిల్లా ప్రెసిడెంట్ని. మేము 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము ఈ ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్లోన. కానీ చాలీ జీతాలను ఇచ్చి మమ్మల్ని కచ్చిపుచ్చుతున్నారు. ఈ జీతాలతో మేము ఎట్లా బతకాలో కూడా అసలు అర్థం కావట్లేదు. పిల్లల స్కూల్ ఎట్లా కట్టాలి, కిరాణా సరుకులు ఎట్లా కట్టాలి, ఇప్పుడుండే పరిస్థితి ధరలకి 6,000 7,000తో ఎట్లా బతకాలో మాకు అర్థం కావట్లేదు. ఏదైనా అధికారులని కాంట్రాక్టులను అడిగితే అధికారులు ఏమంటుంటారు, మీరు మాకు సంబంధం లేదు, మీరు కాంట్రాక్టు ఒప్పంద ప్రకారం 1 సంవత్సరం మాత్రమే అని చెప్తున్నారు. కానీ 20 ఏళ్ళ నుంచి మేమే చేస్తున్నాం, ఎంతో అనుభవం ఉంది. కానీ వాళ్ళైతే ఏదో మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడడం, తప్పించుకోవడం. చాలా అవినీతి జరుగుతుంది ఈ డిపార్ట్మెంట్లో, చాలా అవినీతి. 20,000 వచ్చే కాడ 8,000, 9,000, 10,000 ఇచ్చి చాలా అవినీతి పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఆలోచించాలి. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ ఎంతో అభివృద్ధి చెందిందని, దేశంలో 2వ స్థానం ఉందని, ఏదో 20 అవార్డులు ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదు మీకు. ఆ రికార్డు బద్దులని టీవీలోనే న్యూస్లోనే చూపిస్తున్నారు. కానీ ఎక్కడైతుందో తెలియదు, ఎక్కడైతుందో తెలియదు. అతని శాఖలోనే మేము అసలే డబ్బులు లేక పస్తుల నుండి సస్తున్నాం. ఇది అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఆలోచించి మాకు న్యాయం చేస్తారని కోరుచున్నాను. ఆర్డబ్ల్యూఎస్ కార్మికుడు వేతనాల గురించి వచ్చినాము. కాకపోతే అధికారులు కాంట్రాక్టులు ఇద్దరు కుమ్మక్కై దాన్ని వదిలేసి తింటూ ఉన్నారు. మా వరకు రానియటమే లేదు అస్సలకి. ఎందుకంటే ఇంకా చాలా చెప్పేటి ఉన్నాయి. అధికారులు కాంట్రాక్టులు ఇద్దరు ఒక్కటైనారు. మేము అడగకపోతే మా అస్సలకి చెవుల్లో కూడా వేసుకోరు పా అంటుంటారా. ఏం చేయాలో మాకు అర్థం కాకున్నట్లుంది. మాది శ్రీకాకుళం జిల్లా. ఈ రాష్ట్రానికి మారుమూల ప్రాంతమైన మా జిల్లాలో ఉద్దానం ప్రాంతం అనేసి చాలా ప్రాంతం ఉంది. ఆ జిల్లాలో ఉద్దానం వాటర్ ప్రాజెక్టులో 27 సంవత్సరాలుగా మేము సేవలు అందిస్తున్నాం. కాంట్రాక్ట్ ఇచ్చే అరకొర జీతాలతో జీవనాన్ని కొనసాగిస్తూ అలవాటు పడిపోయాం. ఈ కాంట్రాక్టర్ ఇప్పుడు 6 మాసాలకో సంవత్సరానికో జీతం ఇచ్చేవాడు. దాన్ని అలా చేసుకొని ఈ ప్రజలు నీరందిస్తూ 27 సంవత్సరాలు సేవలు చేస్తున్నాం. ఉన్నపరంగా ఈ మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ వచ్చింది. దాంట్లో మా ఏరియాలో ఉండే 13 ప్రాజెక్టులని ఆ సంస్థలు విలీనం చేశారు. మేము ఒక 132 మంది ఆ స్కీమ్లో పనిచేస్తారు. మమ్మల్ని కూడా విలీనం చేశారు. ఉన్నట్టుండి ఆగస్టు 13వ తారీఖున 101 మందిని అన్యాయంగా ఎటువంటి మెసేజ్ ఇవ్వకుండా తొలగిస్తారు. తొలగించిన తర్వాత అధికారులను, ప్రజాప్రతినిధులను ఎంతమంది కలిసినా చేస్తామన్నారు కానీ ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు. మీ మీడియా ముఖంగా మాకు న్యాయం జరుగుతుందని. మరి అలాగే రాష్ట్రంలో ఉన్న 7,000 కార్మికులు ఇది మంచి ప్రభుత్వం వస్తుంది, మన రోజులు బాగుపడతాయి అనేసి మేము మీడియం పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసాం. అయినా మా తలరాతలు మార్చేటట్టు కనపడడం లేదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఈ ఆర్డబ్ల్యూఎస్ కార్మికుల మీద దృష్టి మళ్లించి మాకు కనీస వేతనం గవర్నమెంట్ ఎంత ఇస్తుందో అంత ఇచ్చేటట్టు, ఈ దళారీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ఒక ఆప్కాస్ అనే ఏదైనా ఒక కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ ద్వారాగా మా ఆర్డబ్ల్యూఎస్ కార్మికులందరికీ నెల జీతాలు ఇప్పిస్తారని ఈ మీడియం కోరుతున్నాం. ముఖ్యంగా ఉద్దానం ప్రాజెక్టులో తొలగించిన కార్మికులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకొని వారి కుటుంబాలకు న్యాయం చేస్తారని మీ మీడియంగా కోరుతున్నాం.